ప్రతిరోజు మనం ఇస్తున్నట్లుగా తెలుగుదేశం పత్రికలుగా ఎల్లో మీడియాగా నిత్యం జగన్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా ఎల్లో మీడియా సంస్థలు ఈరోజు రాసిన అబద్ధాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం. ఈనాడు మొదటి అబద్ధం, అవినీతి నిలువెత్తు సాక్షి లేపాక్షి అంటూ ఒక అసత్య కథనాన్ని వండివార్చింది. ₹1,00,000 మూలధనానికి నాలెడ్జ్ హబ్కు 8,884 ఎకరాలు ఇచ్చారంటూ కథనాన్ని ఇచ్చారు. 1,207 కోట్ల నష్టం వాటిల్లిందంటూ జగన్ సంస్థల్లోకి 70 కోట్లు మళ్లించారంటూ విషప్రాతలు రాశారు. వాస్తవం ఏమిటంటే, పాత చింతకాయ పచ్చడి మాదిరి గతంలో సిబిఐ చేసిన ఆరోపణలను సోనియా గాంధీ, చంద్రబాబు, రామోజీరావు వంటి వారు కుట్రపన్ని పెట్టిన కేసుల్లోని అంశాలను ఈ పత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీకి నష్టం చేయాలని పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తోంది. నిజానికి లేపాక్షి వద్ద పరిశ్రమలు రాకుండా అడ్డుపడింది సోనియా, రామోజీ, చంద్రబాబు లాంటి వారే. వారి వల్ల జరిగిన నష్టాన్ని జగన్పై రుద్దుతూ ఈ పత్రిక పచ్చి అబద్ధాలతో కథనాలు ఇస్తోంది. మరో అబద్ధం, 36 కోట్లు ఇవ్వలేక విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ను జగన్ సర్కార్ మూలపడేసిందంటూ తప్పుడు కథనాన్ని వచ్చేసింది. దీని వాస్తవం ఏమిటంటే, కారిడార్కు సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కృష్ణపట్నం, రామాయంపట్నం తదితర ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు యత్నాలు సాగుతున్నాయి. అయినప్పటికీ బురదలో కూరుకుపోయిన ఈనాడు ప్రభుత్వంపై బురద జల్లుతూ విషం కక్కుతోంది. రామాయంపట్నం వద్ద 60,000 కోట్లతో ఇండో సోలార్ కార్పొరేషన్ ప్రాజెక్టు వస్తుంటే ఆ ప్రాజెక్టు రాకుండా అడ్డుపట్టడానికి ఈనాడు చెత్త వార్తను అప్పట్లో రాసి 45,000 కోట్ల అక్రమ రాయితీలు అంటూ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసిన ఈనాడు పత్రిక ఈరోజు కారిడార్ పనులు జరగట్లేదంటూ మరొక అబద్ధ వార్తను సృష్టిస్తోంది. నిరుద్యోగుల్ని మరోసారి ముంచబోతున్న జగన్ అంటూ మరొక చెత్త కథనాన్ని రాసింది. షెడ్యూల్ వచ్చేలోపే నియామక పరీక్ష కష్టం అంటూ అసత్య కథనాన్ని ఇచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమేమిటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో సీఎం జగన్ శాశ్వత ఉద్యోగాలు కల్పించింది వాస్తవం. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇవి కాక కాంట్రాక్ట్ రంగంలో మరో 38,000 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్లో 3,70,000 ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా పదే ఇవే అబద్ధాలు రాస్తున్నారు. ఒక్క గ్రామ వార్డు సచివాలయంలోనే 1,25,110 ఉద్యోగాలు కల్పించింది వాస్తవం కాదా అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఇక డిఎస్సికి సంబంధించి ఇప్పటికే బొత్స చేసిన ప్రకటనను వక్రీకరించే విధంగా ఈ పత్రిక రాస్తోంది. ఇక మరికొన్ని అబద్ధాలు, నిజాలు. అమరావతి పేరుతో మహోద్యమం జరుగుతున్నట్లు భూతద్దంలో చూపించే ప్రయత్నాన్ని ఈనాడు రోజు చేస్తోంది. మొత్తం రాష్ట్ర సంపదనంతటిని ప్రజలందరూ కట్టే పన్నుల్ని తీసుకొచ్చి 29 గ్రామాల్లోనే ఖర్చు పెట్టి తమ సొంత రియల్ ఎస్టేట్ వెంచర్లకు మేలు జరిగేందుకే ఇలాంటి వార్తలకు రామోజీ, రాధాకృష్ణ వంటి వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అమరావతిలో 1-2 నియోజకవర్గాల్లో ఈ ఆందోళనకారులు ఓట్లు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనుకూలత వస్తుందో అర్థం కాదు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలోనే ఉన్న తాడికొండ, మంగళగిరిలో కూడా తెలుగుదేశం వీళ్ళెంత కష్టపడ్డా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందన్న సంగతిని విస్మరించి మళ్ళీ ప్రజల్ని మోసం చేసే రీతిలో ఇలాంటి వార్తలను మొదటి పేజీలో ప్రచురించి రెచ్చగొట్టే యత్నాలు చేస్తున్నారు. ఇలాగే నిన్న నెట్వర్క్ ఆసుపత్రులని ఆరోగ్యశ్రీ కింద సేవల్ని బంద్ చేయబోతున్నట్లు మొదటి పేజీలో వార్త ఇచ్చిన ఈనాడు పత్రిక తాము సేవలు బంద్ చేయట్లేదు అన్న ఆసుపత్రుల సంఘం ప్రకటనకు మాత్రం ఎక్కడా ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్త పడింది. అంటే పచ్చి అబద్ధాలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే ఈనాడు పత్రిక నిజం చెబితే మాత్రం ఎక్కడా కనిపించకుండా, మరి ఎక్కడ రాశారేమో తెలియదు కానీ ప్రాముఖ్యత మాత్రం ఇవ్వలేదు. పైగా అలా రాయకపోగా నెట్వర్క్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందంటూ అశోక్ బాబు చేసిన ప్రకటన మాత్రం ఈనాడులో ప్రచురించారు. తద్వారా ఆరోగ్యశ్రీ సేవలు సరిగ్గా ఉండకూడదు, పేదలకి ఉపయోగపడకూడదు అన్న లక్ష్యంతో ఈనాడు పత్రిక పదే పచ్చి అబద్ధాలను రాస్తూ ప్రజల్ని మోసం చేసే యత్నం చేస్తోంది. వైకాపా పెద్దలకు సిరి అంటూ ఈనాడు పత్రిక మరో అర్థం లేని చండాలపు వార్తను ప్రచురించింది. తద్వారా రామోజీరావు తన కుచిత బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంటున్నారు.
వెరైటీస్ అబద్ధ బడా స్కామ్ అంటూ ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు రెండు కూడబలుక్కుని మరి వార్తలు రాస్తున్నాయి. భారీ కుంభకోణానికి టెండర్ల ఆహ్వానం అంటూ రోతరాతలు రాస్తున్నారు. మంగంపేటకు సంబంధించి వెరైటీస్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఏపీకి ఆదాయం రాకుండా ఏపీ ప్రభుత్వానికి జగన్ హయాంలో ఆదాయం రాకుండా చేయడం కోసం ఈనాడు ఆంధ్రజ్యోతి పోటీపడి చండాలపు వార్తలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ఆంధ్రజ్యోతిలో అక్షరాల అబద్ధాల చదువు పేరుతో మరో అసత్య కథనాన్ని ఆంధ్రజ్యోతి వచ్చేసింది. విద్యా సదస్సు పేరుతో సొంత సినిమా నడిపారని, ముందస్తు స్క్రిప్ట్ ప్రకారమే ప్రశ్నలు అడిగారని రోతరాతలు రాసింది. గతంలో చంద్రబాబు టైంలో ఇలాంటి అనేక సదస్సులు జరిగితే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆహో ఓహో అని పొగిడిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఇండియా టుడే సమ్మిట్ జరిగితే తిరుపతిలో దానిపై విషం కక్కుతోంది. ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం గురించి సమ్మిట్లో పలువురు ప్రశంసలు కురిపిస్తే రామోజీరావు, రాధాకృష్ణ ఈ విద్యా వ్యవస్థపై పడి తెగ ఏడుస్తున్నారు. అందుకే ఏడుపు వార్తలు రాస్తూ తమ దుర్బుద్ధిని పదే బయటపెట్టుకుంటున్నారు. ప్రజలంతా ఏపీలో విద్యారంగం అభివృద్ధి చెందుతోందని రాస్తుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం కళ్ళు మూసుకుని పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతిల అబద్ధాలు, వాటికి సంబంధించిన వాస్తవాల విశ్లేషణ.